భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, మనిషి తన స్వరూపాన్ని తెలుసుకొని తనకి విద్యుక్తమైనటువంటి ధర్మం ఏదో దాన్ని ఆచరిస్తూ వెళ్ళాలి అనేది నియమం. అది కష్టం అనిపించవచ్చు, సుఖం అనిపించవచ్చు. కష్టం అనిపించినప్పుడు దాన్ని మానేయడం, సుఖం అనిపించినప్పుడు దాన్ని ఊరికే ఎక్కువ చేసేయడము, ఇవి రెండు కూడా తగవు అని అంటారన్నమాట. మందిచ్చేటటువంటి వైద్యుడు ఆరోగ్యం కలగాలి రోగికి అనుకున్నప్పుడు, ఆ రోగి ఎంత తొందరపడుతున్నప్పటికీ కూడా, త్వరగా తగ్గిపోవాలి అనే కోరిక వైద్యుడికి ఉన్నప్పటికీ కూడా, ఆ ఇచ్చేటటువంటి మందుని ఇదిగో ఈ మందుని ఇంత మాత్రమే ఇంతింత విరామంతో వేసుకోవాలి అని చెప్తాడు తప్ప, నాకు త్వరగా తగ్గిపోవాలండి డాక్టర్ గారు అని అడిగింది మాత్రం చేత సరే వేసేసుకో మొత్తం 5 6 ఒకేసారి అని ఆయన అనడు, వేసుకుంటానని ఈ రోగి అనకూడదు. అలా కనుక వేసుకున్నట్టయితే మళ్ళీ ఇంకా మందులు వేసుకోనక్కర్లేనటువంటి స్థితిలోకి వాడు వెళ్ళిపోవచ్చును. డాక్టర్ గారు కూడా భూభారం తగ్గించినటువంటి ఉపకారం చేసిన వాడు కావచ్చు అన్నమాట. అలా వేసుకోకూడదు కదా, దానికి ఒక క్రమం ఉంటుంది. అలాగే తన యొక్క స్వరూపాన్ని గుర్తించినటువంటి బుద్ధిమంతుడైన వ్యక్తి కూడా తాను దేహాన్ని పొందినందుకు ప్రయోజనంగా దాన్ని వినియోగించాలి. అయితే ఆ వినియోగించేటప్పుడు చేసేటటువంటి పనులన్నీ కూడా భగవంతుడి యొక్క ఆరాధనలు అని భావించాలి. తద్వారా తనకి తన స్వరూపం సాక్షాత్కరిస్తుంది అని గుర్తించుకోవాలి. దుఃఖాలని తొలగుతాయి అని గుర్తించాలి. అయితే ఆ చేసేటప్పుడు రకరకాలైనటువంటి సన్నివేశాలు ఎదురవుతుంటాయి. కొన్ని తన శరీరానికి దుఃఖాన్ని కలిగిస్తాయి. కొన్ని అవసరాలు అప్పుడప్పుడు ఏర్పడేటప్పుడు వాటిని పొందాల్సిన కోరికలు కలగచ్చు. కానీ ఎవడైతే ఆ కోరికల్ని తన స్వాధీనంలో ఉంచుకుంటుంటాడో, ఆ రకమైన కలిగే మానసికమైనటువంటి స్థితులని కూడా తన అధీనంలో ఉంచుకుంటాడో, అలాంటి వాడిని ద్వంద్వాతీతుడు అని అంటాం. వాడికి కావలసినటువంటి ఆత్మజ్ఞానం సులభంగా ఏర్పడుతుంది అని అర్థం అన్నమాట. భగవద్ రామానుజుల వారి యొక్క పరంపరలో ప్రసిద్ధులైనటువంటి ఒక ఆచార్యులు ఉండేవారు. సుమారు 14వ శతాబ్దానికి చెందినటువంటి మహనీయులు వేదాంత దేశికులు అని వారికి పేరు. వారు చాలా చక్కటి విజ్ఞానం కలిగిన మహనీయులు కనుక ఏది అవసరమో ఎంత అవసరమో వాటిని అంత మాత్రమే తాము స్వీకరించేవారు తప్ప అవసరం కాని దాన్ని ఏమాత్రం కూడా ఎప్పుడు స్వీకరించేటటువంటి వ్యక్తి కాదు. ఆ స్వీకరించడంలో కూడా యోగ్యమైనటువంటి రీతిలో యోగ్యమైన వ్యక్తి నుంచి మాత్రమే తీసుకునేవారు తప్ప ఎక్కడ పడితే అక్కడి నుంచి ఏది పడితే అది తీసుకోవడం అనేటటువంటిది వారి దగ్గర ఉండేది కాదు. వారు చక్కటి విజ్ఞానం కలిగిన వారైనా బయటికి పాపం వేరే ఇతరమైనటువంటి ధనం ఏం పెద్దగా ఉండేది కాదు. సాధారణంగా బాగా చదువున్న వాళ్ళకి పెద్ద డబ్బు ఎప్పుడు లోటుగానే ఉంటుంది కాబోలు. వారికి ఏం పెద్ద ధనం ఉండేది కాదు. చాలా బాహ్యమైనటువంటి బీదరికాన్ని చాలా అనుభవిస్తూ ఉండేవారు. కానీ మానసికంగా మాత్రం చాలా గొప్ప ధనవంతుల్లాగే వారు ఉండేవారు అన్నమాట. ఎప్పుడు వారికి ఏం లోటు కనుక అని అనుకుంటుండేవారు. అయ్యో ఏమిటండి పాపం వేదాంత దేశికులు వారు మీరెంత బీదరికంతో జీవిస్తున్నారంటే, నాకు బీదరికం ఏమిటి, మీరేం ఆర్జించలేదు కదండి. అవును నిజమే. మరి మీ తండ్రులు తాతలు కూడా మీకేం ఆస్తులు పాస్తులు గట్రా ఇవ్వలేదు కానీ ఇళ్ళు వాకిళ్ళు కూడా ఇవ్వలే. నిజమే. నేను ఏమీ ఆర్జించలేదు, నా తల్లిదండ్రుల నుంచి నాకేం రాలేదు. నమయా కించిదార్జితం, నాకు పిత్రార్జితము లేదు, స్వయంగా నేను ఆర్జించుకునేది లేదు. మరి ఎట్లా బతుకుతారండి పాపం. అంటే నాకేమిటి లోటు కనుక, నాకు సహజంగా లభించినటువంటి చాలా గొప్ప తరగని ధనం, అనుభవిస్తున్న కొద్దీ కొత్త ధనాన్ని ఇచ్చేటటువంటి సంపద, అనుభవిస్తున్న కొద్దీ పెరుగుతూ ఉండేటటువంటి సంపద నాకు కావలసినంత ఉందయ్యా వారు. ఏమిటది? అస్తి మే హస్తి శైలాగ్రే పితృపైతామహం ధనం అని అంటారన్నమాట. ఆయన కాంచీపుర నివాసి. అక్కడ కాంచీపురంలో వరదరాజస్వామి పెరుమాళ్ యొక్క ఆలయం చాలా అద్భుతమైనటువంటి ఆలయం, అతి ప్రాచీనమైనటువంటి ఆలయం. భగవంతుడు ఆ ఆలయంలోనే బ్రహ్మగారు చేసేటటువంటి అగ్నిహోత్రంలోంచి హయగ్రీవుడిగా అవతరించాడు అని మనకి చెప్తుంటారన్నమాట. అలాంటి ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఆ వరదరాజస్వామి ఉన్నాడు కదా, హస్తిశైలాద్రౌ హస్తిశైలాగ్రే అస్తి మే ధనం, నా ధనం అక్కడ ఉందండి. ఎక్కడిది? పితృపైతామహం ధనం,
మా పెద్దలు తాతలు తండ్రులు మాకు అందించినది, లేదంటే బయటి ధనం మనకి ఖర్చు అయిపోయిన ధనం లేదు తప్ప నిత్యమైనటువంటి శాశ్వతికమైనటువంటి ధనం మాకుంది. ఏదది? భగవంతుని యొక్క దివ్య పాదార విందాలు. వాటిని ఎవరు తరిగించలేరు కదా, అవి తరిగేవి కావు. ఇది అన్నమాట వారికి ఉండేటటువంటి ఏ ఇతర ధనపు కాంక్ష వారికి ఉండేది కాదన్నమాట. వేద భాష్యాన్ని రచించినటువంటి మహానుభావులు విద్యారణ్యులు. వారు వేదాంత దేశకులకి సబ్రహ్మచారి ఒకనాడు. అంటే వీరు వారు కలిసి చదువుకున్నారన్నమాట, క్లాస్మేట్స్ అంటాం మనం. వారు రాజాశ్రయం లభించడం చేత చక్కటి యోగ్యత కలిగి మంచి భవనాలు, మంచి సుఖాలు వాటితో పాటు వారు ఉండేవారు. రాచరికపు స్థితులు కూడా బాగా తెలిసిన వారు కావడం చేత విజయనగర మహాసామ్రాజ్య నిర్మాతలు వారు కాగలిగారు. అయితే వారు ఆ రాయల కుటుంబాల్లో ఉండడం చేత తనకి చిన్ననాటి మిత్రుడు కదా, పాపం ధనం లేక బాధపడుతున్నాడు, చాలా బేదరికపు స్థితిలో ఉన్నాడు. ఇతనికి కూడా రాజా సాన్నిధ్యాన్ని ఇప్పించి కొలువులో ఏదైనా చిన్న ఉద్యోగం లాంటిది ఇప్పించినట్టయితే ఇతనికి ఉండేటువంటి పాండిత్యాన్ని పాపం రాజుగారు మిగతా వాళ్ళు చూసి సంతోషిస్తారు, కాస్త డబ్బులు ఇస్తారు, సుఖపడతాడు కనుక అతన్ని పిలుద్దాం అనంటూ వీరు ఆయనకి కబురు చేస్తారు. ఇతరమైనటువంటి పనులు ఏమి చేయమనిలే, రాజుగారి యొక్క ఆస్థానంలో వారి చేత గౌరవం పొందేటటువంటి స్థాయిలో వారికి సలహాదారుగా ఉండేటువంటి వైదిక వర్గంలో మీరు కూడా ఉండి అగ్రగణ్యులుగా వీరిని నడిపించండి అని వారు ప్రార్థన చేశారు. అయితే భగవంతుణ్ణి ఆశ్రయించడానికి లభించినటువంటి ఈ శరీరంతో భగవత్ సేవ లభించడానికి అనుగ్రహించినటువంటి ఈ జ్ఞానాన్ని ఉపయోగించేటటువంటి అల్పత్వం నా దగ్గర లేనే లేదు. కాచాయ నీచం కమనీయ వాచ మోచ ఫలస్వాదు ముచ నయ్యాచే. మీరు రాజుగారి దగ్గర వచ్చిన అప్లికేషన్ పెట్టండి, దాన్ని నేను శాంక్షన్ చేస్తాను కదా, నేను రికమెండ్ చేస్తాను అన్నారు ఆయన. అలాంటి వాడినే నేను ఆశ్రయించడం, ఒక చిన్న గాజు పెంకు కోసం అత్యద్భుతమైనటువంటి భగవంతుడిని స్తుతించడం కోసం లభించినటువంటి అద్భుతమైన ఈ నాల్కని వాడిని స్తుతించడానికి, అడగడానికి, యాచించడానికి నేను వాడతానా? వాడను పొమ్మంటారు. నాకు కావలసినటువంటి సంపదలు ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు భగవంతుడు మావాడు నాకు ఉండనే ఉన్నాడు అంటూ ఏది వారు కోరుకునేవారు కారన్నమాట. లభిస్తుంది మీకు, మేము లభింప చేస్తాం మీకు అన్నప్పటికీ కూడా తమకు అది అవసరం లేదు అని అనుకోవడం చేత దాన్ని వారు కాంక్షించలేదు. నకాంక్షతి అంటాడు కృష్ణుడు. వారు ఆ రకమైనటువంటి యోగ్యత కలిగిన మహానుభావులుగా మనకు కనిపిస్తారు. అంతేకాదు యో నద్వేష్టి, జ్ఞానం కలిగిన వాడు తాను ఆచరించేటువంటి కర్మల్లో ఎవడైనా తనకి కాస్త శారీరకమైనటువంటి ఇబ్బందిని కలిగించినా, కష్టాన్ని పెట్టినప్పటికీ కూడా ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళని కృతజ్ఞతాభావంతో చూస్తారు తప్ప వాళ్ళు తమకేదో హాని కలిగిస్తున్నారు కనుక వాళ్ళని ఏదో చేయాలనే ప్రతీకార వాంఛ వాళ్ళలో ఎప్పుడు ఏర్పడదు. భగవంతుడు బహుశా తన మీద దృష్టి మరింత శ్రద్ధ నాకు కలగడం కోసమని ఈ పైనుండేటువంటి శరీరం మీద కనుక మరీ రుచి పెరిగిపోతే వాడిని తలుచుకోనని బహుశా ఇట్లాంటి స్థితి కల్పిస్తున్నాడు కాబోలు అని వారు స్వీకరిస్తారన్నమాట. అంటే శరీరానికి కష్టం కలిగించే వ్యక్తులను చూసినా తనకు ఉపకారం చేసినట్టు భావిస్తారు తప్ప అపకారం చేసినట్టు భావించరు. మనకి చాలా తమాషాగా పిళ్ళ లోకాచార్యులు అనేట ఒక మహానుభావులు అని చెప్తారు. మనకి ఈ శరీరానికి ఏదైనా ఒక కష్టం కలిగితే దాన్ని 2 రకాలుగా అనుకోవాలట. అది కర్మఫలమాదల్, కృపాఫలమాదల్ కొళ్ళవేణుం అని అంటారన్నమాట. మనకి ఏదైనా శారీరకంగా ఒక ఇబ్బంది ఏర్పడితే, ఎవడైనా మనని ఏడిపిస్తే, బాధ కలిగిస్తే ఏమనుకోవాలి? వాడిని అనకూడదట. మరి ఏమనుకోవాలి? భగవంతుడు బహుశా నా మీద ఉండేటువంటి కర్మను తొలగించడం కోసం ఈ రకమైనటువంటి స్థితి కలిగిస్తే క్రమంగా నాలో కలిగిన దుఃఖం చేత చెడు కర్మ తొలగిపోతుంది కనుక కర్మ తొలగించి నన్ను తేలికపరచడం కోసం బహుశా ఈ రకమైన స్థితి కల్పించి ఉన్నాడు కాబోలు అని అనుకోవాలట. లేదా భగవంతుడు కృపచేత కలిగించడం కాదు, నేనెంతో కర్మ చేసుకున్నాను కదా, అసలు దానికి ఎంతెంతో అతి ఘోరమైనటువంటి శిక్ష వేసి తీరాల్సింది. కానీ ఆయన అత్యంత కృపాడు కనుక తన వాళ్ళకి ఏదో ఇన్ని దెబ్బలు పడాల్సి ఉంటుండగా 1, 2, 3, 15, 34, 55, 99, 100 వాడిని గుంజీలు తీయమన్నారు. పాపం వాడు తనకి చాలా ఇష్టడు, కానీ శిక్ష వేయాల్సి వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళకి వీడికి వేస్తే తప్ప వాడికి బుద్ధి రాదు, కానీ తనవాడు కనుక వాడి శిక్ష వేయించలేడు.
ఒరే తీరా 100 గుంజీలు అని 10 మందికి అదే తప్పు చేస్తే శిక్ష వేశాడు. మిగతా వాళ్ళంతా తీసేశారు. ఇంకా వీడు ముందు వెనకాడుతున్నాడు. వీడిని ఎక్కువగా వేయించడం ఇష్టమైనప్పుడు ఏం చేస్తాడు వాడు? వెయ్యి, నువ్వు వెయ్యి, చెప్తాను నేను అంటాడు వాడు. సరే వాడు పట్టుకుని తీస్తుంటాడు. 1, 2, 9, 14, 32, 54, 68, 75, 92, 99, 100 పో లెక్క పెడుతున్నాడు ఈయన. తనవాడైనప్పుడు ఏదో మొత్తాన్ని అయిందనిపించి వాడిని అక్కడి నుంచి పంపించేసేటట్టుగా భగవంతుడు కూడా నాకెంతో ఘోరమైనటువంటి శిక్ష వేయాల్సి ఉంటుండగా నేను చేసినటువంటి అతి దుష్టమైనటువంటి కర్మలకి ఈ కాస్త ఫలితాన్ని ఇచ్చి ఎంతెంతో పెద్ద పెద్ద కర్మని దాంట్లోంచి తోసేసి నన్ను సుఖపరుస్తున్నాడు కాబోలు అని అనుకుంటారట బుద్ధిమంతులైనటువంటి మహానుభావులు. పెద్దల యొక్క ఉపదేశం వల్ల సరైన జ్ఞానం పొందినవాడు తప్ప వీడెవడో కలిగించాడని అసలు మనకి వాడెవడో కష్టం కలిగించడానికి కానీ సుఖం కలిగించడానికి కానీ. కనుక ఇది భగవంతుడు ఏర్పరిచిన వ్యవస్థలో నాకు ఉపకారం చేయడం కోసం భగవంతుడు కల్పించినటువంటి స్థితి అది అనేవాళ్ళు గుర్తిస్తారట. వేదాంత దేశకులు ఆ రకమైనటువంటి యోగ్యత నిష్ఠ కలిగిన మహానుభావులు అయి ఉండేవారు అని అంటారన్నమాట. దానికి వచ్చిన సన్నివేశాన్ని చూపిస్తారు వారి చరిత్రలోనే. వీరంటే పెద్ద ఎవరికి పడేది కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా ఆక్షేపించాలి అని అనుకుంటూ ఉండేవారు అన్నమాట. ఒకనాడు ఆ ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఒక చిన్న తమాషా చేశారట. సాధారణంగా వీరు పొద్దున్నే భగవద్ ఆరాధన పూర్తి అయిపోయిన తర్వాత చిన్న కుటీరం ఉండేది. ఆ తలుపు తీసుకుని వాళ్ళు బయటకు వస్తూ ఉండేవారు అన్నమాట. అదేమో చిన్న పాక, దానికేమో చిన్న గుమ్మం, అందులోంచి బయటికి రావాలి. సరే వీరిని అవమానపరచాలి అనే అభిప్రాయంతో వాళ్ళంతా ఏం చేశారట, ఆ చెప్పుల్ని పట్టుకొచ్చి ఒక పెద్ద దండ కింద కట్టి తలుపు తీసుకు బయటికి రాగానే తలకి తగిలేటట్టుగా వేలాడదీశారు. ఎదట వాళ్ళ చెప్పులు తలకి తగిలితే ఎంత కోపం వస్తుంది, ఎంత మనసు ఏడుస్తుంది, అవతల వాళ్ళని ఏదో చేసే అంత ప్రతీకార వాంఛ బయలుదేరుతుంది. వేదాంత దేశకులు ఆరాధన చేసేసుకుని వారు తలుపు తీసుకుని బయటకు వచ్చేటప్పటికి చెప్పులు తగిలేయట. అయితే ఎదటి వాడిని అవమానపరచాలి అని ఏదైనా ఒక ఏర్పాటు చేసిన వ్యక్తి వాడు ఎట్లా బాధపడుతున్నాడో చూడడానికి కోసం వీడు ఎక్కడో చోట రహస్యంగా ఉండి చూస్తూనే ఉంటాడు. వీడు ఆశించినట్టుగా వాడు కనుక ఏడిస్తే వీడికి సంతోషం, వాడు ఏడవకపోతే వీడు ఏడుస్తాడు. వీరిని అవమానపరచాలనుకునే వారంతా కూడా అక్కడక్కడ దాక్కుని వీరు ఏం చేస్తారు అని చూస్తున్నారట. తలుపు తీసుకువారు బయటకు వచ్చారు. చెప్పులన్నీ పైకి తగిలాయి తలకి. వెంటనే ఆశ్చర్యపడ్డారు. ఆహా, ఎవరో అవమానం చేయడం కోసం కట్టారని తెలిసింది. సరే, ఇది భగవంతుడు అనుగ్రహం అనుకున్నారు. వెంటనే వారు ఆ చెప్పులన్నీ గట్టిగా పట్టుకుని శిరస్సు మీద పెట్టుకుని ఓ అందమైన శ్లోకం చదివారట. లోకంలో కొంతమంది బాగుపడాలి అని వేదాలు పట్టుకుంటారు. శృతిమ పరే, శృతిమ పరే, భారతమ పరే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ తరించడం కోసం సాధనాలు ఇవి అంటూ కర్మావలంబిన కేచిత్ జ్ఞానావలంబిన. కొంతమంది కర్మను పట్టుకుని ఇదే మమ్మల్ని తరింపచేస్తుందంటారు. కొంతమంది జ్ఞానాన్ని ఆశ్రయించి ఇదే మమ్మల్ని తరింపచేస్తుందంటారు. మాకు అవి రెండూ అక్కర్లేదన్నారు. మరి మీరు తరించరా? తరిస్తాం. వయంతు హరిభక్తానాం పాదరక్షావలంబిన. ఎవరి వెంట హరి ఎప్పుడు తిరుగుతూ ఉంటాడో అలాంటి హరిభక్తులు మేము పట్టుకుంటే మేము తరిస్తాం. ఆ భక్తుల్ని పట్టుకోవడానికి వారి శిరస్సు కాదుగా మేము పట్టుకోవలసింది, వారి పాదాలు పట్టుకుంటే సులభంగా వారు అనుగ్రహిస్తారు. పాదాలు కూడా అప్పుడప్పుడు దొరక్కపోవచ్చు, పర్వాలేదు. వారి పాదాలకి ఏవి రక్షణ అనుకుంటారో అవి మాకు రక్షణ. పట్టుకున్నావా వారి అనుగ్రహం, వారిని అనుగ్రహించే భగవద్ అనుగ్రహం మాకు వాటంతటవే కలుగుతాయి. అది మేము పొందాం ఇన్నాళ్ళకి, ధన్యులం అనుకున్నారు తప్ప అది కట్టిన వాడిని వారు ద్వేషించలేదన్నమాట. దాంతో పాపం అవతల వాళ్ళే పాఠం నేర్చుకుని బుద్ధి తెచ్చుకున్నారు అని అంటారు వారి చరిత్రలో. యో నద్వేష్టి నకాంక్షతి. ఇది జ్ఞానం కలిగినటువంటి వాడు, పెద్దల ఉపదేశం మనసులో నిలిచిన వాడి యొక్క ప్రవృత్తి ఇట్లా ఉంటుంది. వాడు కర్మాచరణ చేస్తూ ఉంటాడు, కానీ శారీరకంగా ఎదురయ్యేటటువంటి సుఖదుఖాలకి వాడేం పెద్దగా చికాకు చెందిపోడు. తన యొక్క నిష్టలోంచి వాడు వెనక్కి జారడు, ముందుకు సాగుతాడు అంటూ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు 5వ అధ్యాయంలో. దాన్ని మనం కూడా కొనసాగించుకుందాం. జై శ్రీమన్నారాయణ.